మానసిక ఒత్తిడిని జయించు సహజయోగ ధ్యాన సభకు స్వాగతం. ఈ సభలో ధ్యానం ఎలా చెయ్యాలో నేర్చుకుందాం. సరళమైన శ్రమలేని ఈ ప్రక్రియ శాంతిని, ప్రేమను, ఉపశమనాన్ని నిత్యం మనకు అందిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో త్వరితగతిన మార్పులు సంభవించిన ఈ ప్రపంచంలో సాధారణ జీవితమూ ఒక సమస్యగా మారింది. వ్యక్తిగత, కుటుంబ మనుగడల కోసం డబ్బు, హోదా, గెలుపు ఈ సమాజంలో తప్పనిసరి. వ్యక్తిగత లక్ష్యాలకు చేరువయ్యే ప్రక్రియలో మనం మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. ఓ కార్డియాలజీ ప్రొఫెసర్ ఏమన్నారంటే, మానసిక ఒత్తిడి వలన వ్యక్తి తన జీవితంపై పట్టు కోల్పోయి ఊహా వాస్తవాల మధ్య నలిగిపోతున్నాడు. మానసిక ఒత్తిడిని జయించుటకు చేయు నిరంతర కృషి అనేక మానసిక, శారీరక వ్యాధులను కలిగిస్తుంది. విచారం, ఒత్తిడి, కోపం, ఆశ, అహం మన నరాలను ఉత్తేజపరచి నాడీ మండలాన్ని బలహీనపరుస్తుంది. రక్తపోటు, గుండె చప్పుడు మొదలగు వాటినెన్నింటినూ శాస్త్రం ద్వారా తెలుసుకుని శారీరక స్థితిని అంచనా వెయ్యవచ్చు. వ్యాధి వ్యాప్తి చెందడానికి కొన్ని కారణాలనైతే శాస్త్రం చెప్పగలదేమో కాని వ్యాధి ఎందుకు వ్యాప్తి చెందిందో ఖచ్చితంగా వివరించలేదు. మానవ శరీరంలోని అంతర్గత శక్తులను గుర్తించలేకపోవటమే దీనికి ప్రధాన కారణం. మన నాడీ మండల నిర్మాణాన్ని, స్పర్శగుణాన్ని గుర్తించే అవయవాలుగా మాత్రమే అనుకుని తక్కువగా అంచనా వేసుకున్నాం. మనలోని చికాకును అధిగమించడానికి ఎన్నో అనుకూల పద్ధతులున్నాయి. లక్ష్య నిర్దేశన, హాస్యం, వ్యాయామం, సంగీతం, కెఫీన్, నికటిన్లను తగ్గించుట, పౌష్టికాహారం తీసుకొనుట, ఇంకా ఎన్నెన్నో. కాని ఈ పద్ధతులను శాశ్వతంగా ఎందుకు ఆచరించటం లేదు? తాత్కాలిక ఉపశమనం పొందగాని వాటిని విడనాడి మళ్లీ చిక్కుల్లో చిక్కుకుంటున్నాం. బాహ్య సంఘటనల వలన కాక వాటిని అర్థం చేసుకోలేని పద్ధతులే ఒత్తిడికి కారణం. మానసిక ఒత్తిడిని బాహ్య కారణంగా కాక అంతర్గత కారణంగానే చూడాలి. ఒత్తిడిని జయించుటకు ఈ పద్ధతులను ఎప్పుడు ఆచరిస్తామో అప్పుడు మానసికంగా మనం ఒత్తిడిని జయించినట్లే. బాహ్య వాతావరణంపై కాకుండా ఎప్పుడైతే మన దృష్టిని అంతర్గత విషయాలపై లగ్నం చేస్తామో అప్పుడే ఒత్తిడిని జయిస్తాం. మానసిక ఒత్తిడిని జయించాలంటే దృఢమైన సంకల్పముంటే చాలు. దీనికోసం మనమేం చెయ్యాలంటే మన కోసం కొంత సమయం కేటాయిస్తే చాలు. సహజయోగ ధ్యానం ఒక సహజమైన సజీవ ప్రక్రియ. దీనిని కోరుకున్న ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన, ఆనందమైన అనుభూతిని పొందగలరు. సహజయోగం ద్వారా అంతర్గత నాడుల గురించి మరియు నాడీ వ్యవస్థలోని చక్రముల గురించి తెలుసుకోవచ్చు. అంతర్గత సూక్ష్మ వ్యవస్థ మన యొక్క భౌతిక, బుద్ధి కుశలత, భావోద్వేగ, ఆధ్యాత్మిక స్థితిగతులను సరిచేస్తుంది. సరళమైన, సులభమైన రీతిలో మనలను గురించి మనం తెలుసుకొను ఒక రకమైన ధ్యానమే ఈ సహజయోగం. విత్తనాలు మొలకెత్తటం, పువ్వులు వికసించటం, కాయలు పండటం రోజూ చూస్తూ ఉంటాం. కాని అవి ఎలా జరుగుతున్నాయో ఆలోచించం. ఓ శక్తి ఈ పని చేయిస్తుంది. మన శరీరంలోని ఓ పరికరం ద్వారా ఈ శక్తిని తెలుసుకోవచ్చు. కాని దాని మాతృకకు జతచేయనిదే ఏ పరికరమూ పనిచేయదు. ఎప్పుడైతే ఆ శక్తితో జత కలిశాక కలుగు ఫలితాల వలన మనలో దాగి ఉన్న అంతర్గత శక్తి బహిర్గతమైనప్పుడు మనం ఆశ్చర్యపోతాం. ముందుగా ఈ కలయిక మానసికం కాదని మనం అర్థం చేసుకోవాలి. ఈ కలయిక
ఒక విస్తృతమైన పద్ధతి ద్వారా మాత్రమే జరుగును. అదే సహజయోగం యొక్క పునాది. కేంద్ర నాడీ మండల వ్యవస్థ ద్వారా సాధ్యపడు పరిణామ క్రమంలో ఇదే ఆఖరి మెట్టు. తల్లి గర్భంలోని పిండము 2-3 నెలల వయసు ఉన్నప్పుడు ఎన్నో చైతన్య కిరణాలు మెదడులోనికి ప్రవేశించి జ్ఞానాన్నిస్తాయి. మెదడు ప్రిజం వలె ఉండుట వలన ఈ జ్ఞానరేఖలు అంటే చైతన్య రేఖలు దానిపై పడి పరావర్తనం చెంది 4 ప్రధాన నాడులుగా స్థిరపడతాయి. పింగళ నాడి అంటే కుడివైపు, ఇడానాడి అంటే ఎడమవైపు, సుషుమ్న నాడి కేంద్ర నాడీ వ్యవస్థ. ఈ సూక్ష్మ శక్తి మెదడులోని కేంద్రాల ద్వారా ప్రవేశించి అక్కడి నుంచి చక్రములు అను 6 కేంద్రములకు వ్యాపిస్తాయి. దీనిని ప్లెక్సస్ అని వైద్యశాస్త్రంలో అంటారు. ఈ తరిగిన శక్తి ఆ తరువాత కుండలిని అని పిలువబడే వెన్నెముక చివరి భాగాన త్రికోణాకృతిలో ఉన్న సేక్రమ్ బోన్లో 3.5 చుట్లుగా చుట్టుకొని స్థిరపడుతుంది. ఈ జీవశక్తి ప్రాథమికంగా స్వయం పరిపాలన, స్వయం పునరుజ్జీవనం, అధిరోహణ శక్తులను కలిగి ఉంటుంది. ఈ జీవశక్తి స్వయం పరిపాలనా శక్తి ద్వారా తట్టుకొనగలదు, రక్షించగలదు. స్వయం పునర్జీవన శక్తి ద్వారా సమతుల్యత, అంతర్గత సామర్థ్యం పెరుగుతాయి. అధిరోహణ శక్తి ద్వారా మనసు, విద్యలను జయించి సామూహిక చేతనను పొందవచ్చు. గతంలో తీరని కోరికల గురించి ఆలోచిస్తూ ఉంటే ఎడమ భాగంలో గల నాడి బలహీనపడుతుంది. అలాగే ఓ వ్యక్తి నిత్యం పనిచేస్తూ ఏ విధమైన ఆనందాన్ని అనుభవించక గడిపితే అతని శరీరంలోని కుడి భాగంలో గల నాడి తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. అటువంటి వ్యక్తులు అహంకారులుగా మారి ఎవ్వరి మాటా వినరు. అటువంటి వారు దురుసుగా ప్రవర్తిస్తూ ఇతరులపై పెత్తనం చేస్తూ సంతోషిస్తారు. ఇటువంటి అనూహ్య పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. 7 శక్తి కేంద్రాలలో ప్రతిదీ పలు ఆధ్యాత్మిక లక్షణాలను కలిగి ఉంటుంది. కుండలిని ఎప్పుడైతే మేల్కొంటుందో ఈ లక్షణాలు బహిర్గతమై మన జీవితంలో వాటి ఉనికి తెలియచేస్తుంది. ఇలా నిత్యము ధ్యానం చేయుట వలన మనలో సృజనాత్మకత పెరిగి విశ్వాసం, అణకువ, ప్రేమ, జాలి, దయగలవారిగా మారుతాము. కుండలిని మేల్కొలిపి శక్తి కేంద్రములను పనిచేయించుటయే ఈ ధ్యాన మార్గం యొక్క సరైన ప్రక్రియ. సహజయోగ ధ్యాన విధానాన్ని పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి కనుగొన్నారు. శ్రీ మాతాజీ 1923లో భారతదేశంలో జన్మించారు. మహాత్మాగాంధీ ఆశ్రమంలో కొన్నాళ్లు తన బాల్యాన్ని గడిపారు. ఆమె తల్లిదండ్రులు స్వాతంత్ర ఉద్యమం కోసం సర్వం ధారపోశారు. ఆమె కూడా చిన్న వయసులో స్వాతంత్రోద్యమ సందర్భంలో జైలుకు వెళ్లారు. మాననీయ శ్రీ పి. శ్రీవాస్తవ గారితో వివాహమయ్యాక చాలా కాలం ఇంగ్లాండ్లోనే ఉన్నారు. ఆమె భర్త అక్కడ మెరిటిన్ ఆర్గనైజేషన్లో ఉన్నతాధికారిగా పనిచేసేవారు. శ్రీ మాతాజీ 1970 మే నెలలో సెటిల్ సెంటర్ని ప్రారంభించి రెవల్యూషనరీ ప్రాసెస్లో ఉన్నత శిఖరాల్ని అందుకున్నారు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మానవతావాదులలో స్పష్టమైన పరివర్తనను ఆమె సాధించారు. డాక్టర్ చదివిన ఈమె ఆత్మసాక్షాత్కారము అనే విధానం కుండలిని శక్తిని జాగృతం చేయుట ద్వారా విస్తృతపరిచారు. శాంతియుత జీవనం, ఆనందం, ఐకమత్యం, తద్వారా మానవ జీవన సార్థకత అన్నవి సహజయోగం యొక్క ఆశయం. ఈ అంతర్గత మార్పులే సమాజానికే కాక వ్యక్తిగతంగా కూడా లభిస్తాయి. అటువంటి స్వచ్ఛమైన మార్పు విశ్వవ్యాప్తంగా చోటు చేసుకుని వందలు వేల సంఖ్యలో సుమారు 100 దేశములకు పైగా ప్రజలు ఈ అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. సహజయోగం అనుసరించుటకు ముందుగా ఆత్మసాక్షాత్కారం పొంది ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు ధ్యానం చెయ్యాలి. ఏ నియమాలు లేవు, నిబంధనలు లేవు. వేటిని వదలనవసరం లేదు. డబ్బుతో సంబంధం లేదు. మన దినచర్యలో ఒక భాగంగా దీనిని ఆచరించవచ్చు. ఇది సరళం, సులభం, శాస్త్రీయమని నిరూపించవచ్చు.
విశ్వవ్యాప్తంగా అనేక పరిశోధనా కేంద్రాలు కలిగి ఉన్నత విద్యనభ్యసించిన వైద్యులచే వాసిలో వైద్యశాల నడుపుచున్నారు. మందుల అవసరం లేకుండా శరీరంలోని నాడులను, చక్రములను క్రమపద్ధతిలో పెట్టి వ్యాధులను బాగుచేస్తారు. సహజయోగంపై పరిశోధనలు సమర్పించి 2 వైద్యులు ఢిల్లీ యూనివర్సిటీ వారి నుండి ఎండీ పట్టా పొంది ఉన్నారు. నాలో మైగ్రేన్ ముందుగా సాధారణ తలనొప్పితో మొదలై ఆ తర్వాత విపరీతంగా వస్తుండేది. ఇక నేను భరించలేనేమో అన్నంత ఎక్కువగా ఉండేది. ఏ పని చేసుకోలేకపోయేదాన్ని. కింద పడుకొని నొప్పిపోయేంత వరకు అలాగే ఉండేదాన్ని. ధ్యానం ద్వారా సాధారణ ఆరోగ్యం మెరుగవ్వడమే కాక శారీరక, మానసిక ఉల్లాసాన్నిస్తుంది. ఈ ధ్యానం మైగ్రేన్, ఆస్థమా, అధిక రక్తపోటు మొదలైన ఎన్నో నయం కాని వ్యాధులను గుర్తించి వాటిని దరిచేరనీయదు. ధ్యానం చేస్తున్నప్పుడు కుండలిని శరీరమంతటా ఈ చివర నుండి ఆ చివర వరకు శక్తిని అందిస్తుంది. పరిశోధకులకు ధ్యానం ద్వారా మెదడు చురుకుగా ఎలా పనిచేస్తుందన్నది అర్థం కావటం లేదు. అనుభవమున్న ధ్యానికులనెందరినో పరిశోధించి వాటి ఫలితాల కోసం పరీక్షకు పంపి ఉన్నారు. ధ్యానికులు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆల్ఫా మరియు డెల్టా బ్రెయిన్ వేవ్స్ ను కనుగొన్నారు. ఇంకా పరిశోధకులు వీరిని పరిశీలించినప్పుడు టీటా వేవ్స్ కనిపించినప్పుడు వారెంతో ఆశ్చర్యపోయారు. ఇంకా వీటి గురించి పూర్తిగా తెలుసుకోవటం వారికో పరీక్షగానే ఉంది. We actually saw the emergence of a well-organized pattern of theta wave activity. It suggests that meditation is not just relaxing or not just experiencing the alpha state, although it is very much that as well, but it is something above and beyond relaxation. And that is supported by our other research, which showed significant differences between the meditation group and the relaxation group. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు కాని, తిరిగి వచ్చినప్పుడు కాని, నిద్రపోయే ముందు కాని ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానిస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సహజ యోగం మనలో నిగూఢమైన శక్తిని ఉత్తేజపరచి ఒక నూతన అనుభూతిని అందిస్తుంది. బాధలు, ఒత్తిడి, వ్యాధుల గురించి మరచిపోయి ప్రశాంతమైన, నిర్మలమైన సామ్రాజ్యానికి దారి చూపిస్తుంది సహజయోగం. దీనిని ఉపయోగించు శక్తి మనందరిలో ఉంది. ఇక అడగటమే మన వంతు, ఇక ఆచరించడమే మన వంతు.